పట్టాదారు యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అన్నీ కూడా సరిగా ఉన్నాయి. తదుపరి మనకు వచ్చేసి ఇప్పుడు ఇందులో అధునాతిక సాంకేతిక భద్రతా లక్షణాలు ప్రయోజనాలు మనం ప్రవేశపెట్టామని కదా, దాని గురించి వివరిస్తాను. ఒక్కసారి మీ పట్టాదారు పాస్బుక్స్ అన్ని ఓపెన్ చేసుకోండి. ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకంలో ప్రతి పేజీ కూడా ఏదైనా సరే ఒక కెమికల్ అంటే రసాయనాలు కానీ లేదంటే ఒక ఆయిల్ని కానీ ఉపయోగించి పేర్లు తురిపేయడం కానీ చెరిపేయడం కానీ ఇటువంటి ఆస్కారం లేకోకుండా కెమికల్ సెన్సిటైజ్డ్ సెక్యూరిటీ పేజెస్ని వాడుతూ మనం ముద్రించడం జరిగింది. ఇది ఎందుకు ఉపయోగించడం అంటే మనం రైతులు మొత్తం కూడా రైతాంగం వ్యవసాయంతోనే ఉంటాం. అందులో ఏదైనా పెస్టిసైడ్స్ లేకపోతే ఏదైనా కెమికల్స్ పడి మన పేరు చెరిగిపోవడం కానీ లేదా మన భూ విస్తీర్ణం కానీ మన సర్వే నంబర్ కానీ తప్పులుగా పోవడం కానీ ఇటువంటి ఏదైనా జరిగే ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి రైతుల గురించి ఆలోచించి కెమికల్ సెన్సిటైజ్ సెక్యూరిటీ పేపర్స్ని ఉపయోగించి మన పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించడం జరిగింది. మరి రెండో అంశం వచ్చేసి ప్రతి పేజీలో తూర్పుకి రైట్ సైడ్ కార్నర్లో ఒకసారి చూడండి, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం వాటర్ మార్క్ ఉంటుంది. ఈ కార్నర్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటర్ మార్క్ చిహ్నం ఉంటుంది. తర్వాత లోపల మీ పాస్బుక్లో ఒకసారి గమనిస్తే బ్యాక్గ్రౌండ్లో గీతలు ఉంటాయండి, ఒక పాము గీతల్లా ఉంటాయి. వాటిని గలోచ్ ప్యాటర్న్ లైన్స్ అంటారు. అవి ఎందుకు ప్రవేశపెట్టారంటే దాని తర్వాత లోపల ఒకసారి గమనించండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక అక్షరాల్ని మైక్రో టెక్స్ట్గా ప్రింటింగ్ చేయడం జరిగింది. ఈ 3 అంశాలని మన పాస్బుక్లో ఎందుకు పెట్టామంటే ఇవి ఒకవేళ ఇతరులు ఎవరైనా కాపీ చేయాలనుకున్నా ఇటువంటిది సృష్టించాలనుకున్నా సరే వాళ్ళకి ఈ అక్షరాలు అనేది తప్పుగా కనిపిస్తాయి. అంటే స్కాన్ చేసినా సరే ఒకవేళ ఇటువంటి ఒక డూప్లికేట్ క్రియేట్ చేయాలన్నా సరే సాధ్యం కాదు. తర్వాత 3వ అంశం వచ్చేసి మన పట్టాదారు పాస్బుక్ యొక్క ముఖ చిత్రం. అంటే మన అట్ట ఒకసారి మీరు గమనిస్తే కనుక మన కవర్ పేజీని బక్రమ్ ఇండస్ట్రియల్ రీన్ఫోర్స్డ్ పేపర్ కవర్తో మనకి ఈ అట్టని ముద్రించడం జరిగింది. మరి అది జస్ట్ ప్లెయిన్గా మాత్రం కాదండి, రాజముద్రని బంగారపు వర్ణంతో అంటే గోల్డ్ ఫాయిల్ ప్రింటింగ్ మనం చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం ద్వారా మన ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న హామీకి ప్రతీకగా నిలుస్తుంది. ఒకసారి పేజీ లోపల ఓపెన్ చేసుకోండి. మీ ఫోటో పైన ప్రత్యేక సెక్యూరిటీ నంబరింగ్ ఉంటుంది. ఇది ఒకరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు. అది మీ పట్టాదారు పాస్బుక్లో మీకు ఉండే పట్టాదారుకు ఉండే ఒక స్పెషల్ నెంబర్ ఉంటుంది, మీకు మాత్రమే అది కేటాయించడం జరిగింటుంది. తర్వాత అల్ట్రా వైలెట్ గ్లో అంటే మన పేపర్ అనేది ఒకవేళ బ్యాంకుల్లో మీరు గమనించింటారు, ఒక కరెన్సీ నోటుని ఏ విధంగా అయితే లైట్ కింద పెడితే మెరుస్తుందో మన పాస్బుక్ కూడా అదే విధంగానే మెరుస్తుంది. తర్వాత ఇందులోనే ఇన్విజిబుల్ ఫైబర్ పార్టికల్స్ని ఇంక్లూడ్ చేశారు. అంటే మన కంటికి కనపడదు కానీ ఆ ఫైబర్ పార్టికల్స్ అనేది చూడగానే మనం పట్టుకోగానే అధికారులు ఇది సరైందా కాదా అని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇటువంటివన్నీ కూడా మీకు ప్రవేశపెట్టారు. తర్వాత పేజీలు ఇందులో పాస్బుక్లో పేజీలు తీసేయడం లేదా మళ్ళీ అతికించడం ఇటువంటి చేయకుండా అల్ట్రా వైలెట్ సెక్యూరిటీ థ్రెడ్తో బైండింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పాస్బుక్లోని ఎటువంటి వివరాలు కూడా అడిషనల్గా అంటే ఒక వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళ ఉద్దేశపూర్వకంగా అతికించుకోవాలన్నా లేదంటే ఒకరికి అన్యాయం చేయాలని తీసేయాలన్నా వీలు కాదు. అటువంటి సెక్యూరిటీ థ్రెడ్తో ఈ పాస్బుక్స్ మనకు బైండింగ్ చేయడం జరిగింది. తదుపరి రైతు వ్యక్తిగత వివరాలు ఉన్నది అంటే మీ ఫోటో పైనుంచి కింది వరకు ఒక్కసారి గమనించండి. విండోడ్ సెక్యూరిటీ థ్రెడ్తో అంటే ఒక మన 500 రూపాయలు కానీ ఒక కరెన్సీ నోటు పైన ఏ విధంగా అయితే ఒక సెక్యూరిటీ థ్రెడ్ ఉంటుందో అటువంటి ఒక థ్రెడ్ అమర్చి సెక్యూరిటీ ఫీచర్స్ని మనం పెంచడం జరిగింది. ఒక కరెన్సీ నోటుకి ఎంత విలువ ఉంటుందో మన పట్టాదారు పాస్బుక్ కూడా అటువంటి విలువ కల్పిస్తూ అదనపు రక్షణ కల్పించడం జరిగింది. ప్రతి పాస్బుక్లో ఇప్పుడు చివరి అంశం, ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్స్ ఉంటే కనుక పెట్టుకోండి. క్యూఆర్ కోడ్, ఇది క్యూఆర్ కోడ్ నార్మల్ క్యూఆర్ కోడ్, డైనమిక్ క్యూఆర్ కోడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్ మీ దగ్గర ఉంటే ఆ పట్టాదారు పాస్ పుస్తకంలో ఏదైనా సరే అంటే మీ ఖాతా నెంబర్ని ఎవరైనా సరే మ్యానిపులేట్ చేశారా, లేదు మీకు భద్రత గురించి అనుమానం ఉందా, మీరు ప్రతిసారి ఒక సచివాలయంకు ఒక ఎంఆర్ఓ గారిని అడిగే అవసరం లేకుండా ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే పట్టాదారుల వివరాలు, మొదటి పేజీలో ఉన్న క్యూఆర్ కోడ్లో పట్టాదారు యొక్క వివరాలు, రెండో పేజీలో ఒకసారి గమనించుకోండి అందులో భూమి యొక్క వివరాలు, మూడవ పేజీలో మీ భూమికి సంబంధించిన ఎల్పిఎం మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో ఒక కోడ్ ఉంటుందండి, దాన్ని స్కాన్ చేయగానే మీ భూమి ఎక్కడుందో గూగుల్ మ్యాప్లో లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్ ఆధారంగా మీరు మీ భూమికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అంటే మా భూమి మాకు తెలియదా సార్ మీరు అడగొచ్చు, కానీ మీరు ఏదైనా అవసరాల కోసం ఏదైనా పనుల కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ భూమి గురించి నీ ఇంటి గురించి చిరునామా చెప్పాలంటే మీ ఈ క్యూఆర్ కోడ్ ఒకటి పంపిస్తే చాలు,
అక్కడ రైతు సేవలు కానీ రైతుకు సంబంధించిన పనిముట్లు కానీ మీ పొలం వరకు రావడానికి ఆస్కారం ఉంటుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇన్ని భద్రతా కారణాలు తీసుకున్న తర్వాత కూడా పట్టదారు పాస్ పుస్తకాలని మాన్యువల్గా తెల్ల కాగితంలో సంతకాలు పెట్టించుకొని ఇచ్చే పద్ధతులకి స్వస్తి చెప్తూ ప్రస్తుతం మనము ఎంప్లాయీస్ యాప్ నందు ఒక రైతు వారి కుటుంబ సభ్యులు నమోదు కాబడిన హౌస్ హోల్డ్ సర్వేలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే కేటాయించే విధంగా మనకి వెసులుబాటు కల్పించారు. దానికి విఆర్ఓ గారు ఇప్పుడు వచ్చి మన నడిపన్న గారికి ఈకేవైసీ చేసి పాస్బుక్ మంజూరు చేస్తారు. సార్ నా పేరు బుడగ జంగాల గానిగా నడిపన్న. ఇంతవరకు నాకు పాస్బుక్ అనేది నాకు 2 ఎకరాల పొలం ఉంది సార్. ఆ పొలంలో పత్తి మిరప వేసుకొని పండించుకుంటున్నాం. ఇంతకుముందు బాగానే పంటలు వచ్చినా మద్దతు ధర రాలేదు. ఇప్పటికైతే మద్దతు ధర బాగానే వస్తుంది సార్. నాకైతే బాగానే పంట పండుతుంది, బాగానే మద్దతు ధర వచ్చింది. కానీ ఈ పుస్తకములు అనేది ఇంతకుముందు అనేది ఏది మన జగన్ బొమ్మ ఉండేది సార్. ఇప్పుడు మీరు అదంతా లేకుండా రాజముద్రతో ముద్రించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇటువంటి అవకాశము మాకు కలిగించినందుకు రైతులకి మంచి గుర్తింపు పొందింది సార్. మాకేందంటే మా తాతల ముత్తాతల భూమిని ఎవరో బొమ్మ వేసుకున్నందుకు మాకు చాలా బాధపడింది సార్. అసలుకి ఇలాంటి బాధ కలిగినందుకు ఇప్పుడో మారుతుంది అనేది మేము ఆలోచించుకున్నాం సార్. ఇప్పుడు మీరు వచ్చినాక ఇది రాజముద్రతో ముద్రించిన బొమ్మ వేసుకుని మా పాస్బుక్ ఇచ్చినందుకు మాకు చాలా రుణపడి ఉంటాం సార్. ఒక్కటిసారి మా ఇనుపం అనేది మేమైతే బుడగజంగలం సార్. మా ఈ పాస్బుక్లు ఎలా మార్చినారో మా జీవితాలను కూడా అలా మార్చాలని మేము కోరుకుంటున్నాం సార్. మా పిల్లల భవిష్యత్తు నాశనం కాకుండా ఈ పాస్బుక్ ఎలా మార్చి మాకు చూపించినారో మా పిల్లల భవిష్యత్తు కూడా అలా మార్చి చూపిస్తే మీకు జీవితంత కాలం రుణపడి ఉంటామని కోరుకుంటున్నాం సార్. మా ఇనుపం అనేది బుడగ జంగాలని ఇదొక్కటి నీ గుర్తులో పెట్టుకొని కాపాడితే మాకు చాలా ఉంటుంది సార్. 2012లో కూడా మీరు పాదయాత్ర వచ్చి కూడా మీరు హామీ ఇచ్చినారు సార్. అప్పుడు కూడా మీరు ఢిల్లీకి పంపించినారు. ఈ ఢిల్లీకి పంపించింది మీరు ఒక్కటి కదిలిక చేస్తే ఈ బుడగ జంగాలు మీకు జీవితంత కాలం రుణపంటుంటారని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు చెప్పినట్టు బుడగ జంగాల సమస్య నేను ఎప్పుడూ దాని మీదనే పనిచేస్తున్నా. అయితే ఇది మనం రికమెండ్ చేసి పంపించాం. ఢిల్లీలో దీన్ని చట్టం చేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. తప్పకుండా నేను మాట్లాడతా. ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటాను. నిన్నే వస్తే నేను ఒక నిర్ణయం కూడా చేశాను. ఎస్సీలకు ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ రిజర్వేషన్లు తప్ప కడవన్నీ బెనిఫిట్స్ అన్నీ బుడగ జంగాలకు ఇవ్వడానికి కూడా నిన్నే సంతకం కూడా చేశాను, ఆదేశాలు ఇచ్చాను. అన్ని వస్తువులు మీకు వస్తాయి, అన్ని సదుపాయాలు క్రియేట్ చేస్తాం, అన్ని బెనిఫిట్స్ ఇస్తాం. అల్టిమేట్గా మీ అందరికీ ఎస్సీలో చేర్చే వరకు మీకు అండగా ఉంటా, మీ తరపున పోరాడుతా, సాధిస్తా. థ్యాంక్ యూ.